హాయ్ అండి అందరికీ. నేనైతే నిన్న నైట్ డీమార్ట్కి అయితే విజిట్ చేశాను. మా ఇంటి దగ్గర ఉన్న డీమార్ట్కి అయితే నేను విజిట్ చేశాను. యాక్చువల్లీ ఎప్పుడు దుర్గాపురంలో డీమార్ట్కి వెళ్ళేదాన్ని. ఈసారి అయితే మా నాన్న దగ్గర డీమార్ట్ పెట్టారు కాబట్టి ఒక 2-3 మంత్స్ నుంచి మేము అక్కడికే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి టడంగని బుట్ట తీసేసాను అనమాట. ఇక్కడ ఎవరో మీటింగ్ పెట్టారు, వాళ్ళని తోసేసుకొని ముందుకైతే వచ్చేసాను. ఎవరు మార్కెటింగ్ స్ట్రాటజీయో కానీ ఫస్ట్ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ పెట్టేస్తారు కదా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. థ్యాంక్ గాడ్ ఇంకా మా వాడికైతే ఐడెంటిఫై చేయడం రాలేదు కాబట్టి నేనైతే సేఫ్ అనమాట. ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ నాకు ముందు కావాల్సిన ఐటమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఆ ఐటమ్స్ అన్నీ ఏం తీసుకుంటాం, చూపిస్తే బోర్ కొడుతుంది కదా అని నేను ఏం చూపించలేదు. సో నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో వాటి వరకు తీసేసుకొని లిఫ్ట్ అయితే ఎక్కేసి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎంతైనా కొనకపోయినా మొత్తం అన్నీ చూడడం అంటే అదొక సరదా కదా. సో నేనైతే పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాను. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా నేను అన్ని ఫ్లోర్స్ తిరిగేస్తాను. బుడ్డోడికి అయితే స్పెట్స్ ట్రై చేశాను. అసలు డీమార్ట్లో షార్ట్ టాప్స్ కలెక్షన్ సూపర్ ఉంటుంది. బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేను, అది జస్ట్ చూడడం వరకే అనమాట. అంటే ప్రజెంట్ బాబు ఉన్నాడు కదా, సో నేను ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేయట్లేదు. ఇంకా నేను మోస్ట్లీ మా వాడికి సాక్సెస్ అంటే ఇది వరకు ఒకరిలో వేస్తే కాళ్ళు కిందకి అందేవి కాదనమాట. ఇప్పుడు మా వాడు కొంచెం హైట్ అయ్యాడు, సో కాళ్ళు నేలకు అంటుకుపోతుందని చెప్పేసి సాక్స్ కోసం అయితే వెళ్ళాను. ఒక సాక్స్ అయితే తీసుకున్నాను. 3 సెట్స్ వచ్చాయి, జస్ట్ 99 రూపీసే పడింది. ఇంకా క్లాతింగ్ స్టోర్స్ మొత్తం ఏమేమి వచ్చాయి కొత్త కలెక్షన్ అనేవి మొత్తం ఏరేసామన్నమాట. నాతో పాటు మీరు కూడా చూసేయండి, నచ్చితే వచ్చి కొనేసుకోండి. ఓకే. మొత్తం అయితే చూస్తున్నాము. పిల్లలు అయితే గోల. ఎక్కడైనా డిమార్ట్ లాంటి స్టోర్స్కి వెళ్తే ఇది కావాలి అది కావాలి అని చెప్పి పిల్లలు తెగ గోల పెట్టేస్తారు. వాళ్ళందరూ ఏడవడం చూస్తూనే సగం టైం అయిపోద్ది అనమాట. సో ఇదే ఫస్ట్ ఫ్లోర్ అయితే అయిపోయింది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను. ఇక్కడైతే ఫుల్ బ్యాగ్స్ కలెక్షన్ చాలా బాగుంది. కాలేజ్కి వెళ్ళడానికి అయితే బాగుంటుంది. నా కాలేజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మా వాడి స్కూల్ వచ్చేదాకా నేను అలాంటి బ్యాగ్స్ కొనక్కర్లేదు. రేట్స్ అయితే మామూలుగా ఉండవండి బాబు. ఫస్ట్ చూడండి టాయ్స్ పెట్టారు. ఇది కూడా స్ట్రాటజీనే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. ఏం కొనుక్కుంటారో టాయ్స్, ఎంత కొనుక్కున్నా వాడితో ఒక్కరోజు కూడా ఆడరు. ఎగ్జాంపుల్ మా అల్లుడు అనమాట, వాడికి చాలా బొమ్మలు ఉన్నాయి. వాడు ఏ రోజు ఒక్క బొమ్మ కొనుక్కున్నాక దాంతో ఒక్కరోజు అయినా ఆడడం నేనైతే చూడలేదండి. నాకైతే ఇక్కడ కప్స్ కలెక్షన్స్లో ఈ 2 కప్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. నచ్చితే ఏం చేస్తాం, బ్యాగ్లో వేసేస్తాం. సో నేను అలాగే నా బాస్కెట్లో అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ స్లిప్పర్ కలెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాను. నాకైతే అంతగా ఏం నచ్చలేదు, అన్నీ బాత్రూమ్ వేర్లా కనిపించాయి. బట్ నాకైతే అస్సలు నచ్చలేదు. సో అవి అవాయిడ్ చేసుకుంటూ నేను పక్కగా అయితే వెళ్ళిపోయాను షూస్ కలెక్షన్లోకి. షూస్ చూసాను, ఎప్పుడు ఉన్న టైప్ మోడల్సే ఉన్నాయి. బట్ చాలా వచ్చాయి, బట్ ట్రెండీగా అయితే నాకైతే కనిపించలేదు. సో నేనైతే ఏం తీసుకోలేదు. ఇంకా అలా రౌండ్ వేసేసాను అనమాట. ఇప్పుడు పెళ్ళాక ముందు వరకు అయితే డ్రెస్సెస్, షూస్ వీటి మీద అట్రాక్షన్ ఉండేవి. పెళ్ళి అయిన తర్వాత ఇంట్లో ఏమేమి ఉంటాయో వాటన్నిటి మీదకి అట్రాక్షన్ అయితే వెళ్ళిపోయిందనమాట. బకెట్స్ కానీ, మగ్స్ కానీ, బాక్సెస్ కానీ, మరి కామెడీగా ఇవే ఎత్తుక్కుంటున్నాను నేనైతే ఎక్కడికి వెళ్ళినా. సో నేనైతే ఒక 2 బాటిల్స్ అండ్ ఇలా బాక్సెస్ అయితే తీసుకున్నాను. అంటే ఇదంతా ఒక్కటే సెట్ అనమాట. జస్ట్ 100 అలా పడింది. 100 to 150 పడింది. సో అలా అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్లీ బిల్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను. బిల్ సెక్షన్ దగ్గర చాక్లెట్స్ నాకు చాలా ఇష్టము. అంటే ఒక్కటో రెండో అలా తీసుకుంటాను అనమాట. షాపింగ్ ఏముంది, కళ్ళకు అందంగా కనిపించినవన్నీ వేసేస్తాం. బిల్ కట్టేటప్పుడు తెలుస్తుంది అనమాట ఎంత రేట్ అయిద్దా అని చెప్పేసి భయం అయితే స్టార్ట్ అయ్యిద్ది. నాకు అలాగే స్టార్ట్ అయిందనమాట, బిల్ ఎంత అయింది అని చెప్పేసి. సో నేను 1 ఐటమ్ అయితే తీయడం అయితే స్టార్ట్ చేశాను. చూడాలి ఫైనల్లీ బిల్ అయితే ఎంత అయ్యిద్దో. మొత్తం మీద ఏంటి అంటే ఈసారి అయితే మా హస్బెండ్ నాతో రాలేదు. ఆయన వస్తే నాకు పెద్ద టెన్షన్ ఉండేది కాదు. అంటే అన్నీ ఆయన చూస్తుండగానే నేను తీసుకునేదాన్ని కదా. ఈసారి అయితే తను రాలేదు. సో ఇంటికి వెళ్ళాక ఏమేమంటాడా, ఏం తీసుకున్నావు అది తీసుకున్నావు అని చెప్పి ఏం గోలు పెడతాడా అని చెప్పేసి అయితే స్టార్ట్ అయింది నాలో. సో ఇంకా 1 బై 1 అయితే నేను వేస్తున్నాను బిల్. ఆ రోజు ఏం జరిగిందంటే ఓన్లీ క్యాషే అనమాట. థ్యాంక్ గాడ్ నేను క్యాష్ తీసుకెళ్ళాను. లైక్ యూపీఐ సిస్టమ్ అది వర్క్ చేయట్లేదంట, అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఇంకా నేను క్యాష్ తీసుకెళ్ళా కాబట్టి నేను సేఫ్. లేదు అంటే ఆ గంటన్నర షాపింగ్ చేసిందంతా ఫుల్ జీరో అయ్యేది. ఇంకా చచ్చినట్టు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేదాన్ని.
ఇంకా ఫైనల్లీ నేను ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నా కదా, వాటికి బిల్ మనం అవుట్ ఆఫ్ ద స్టాక్ అంటే లైక్ ఏదన్నా షూస్ కానీ అలాంటి ఐటమ్స్ తీసుకున్నప్పుడు వాటికి బార్ కోడ్స్ కనబడకపోతే అది పెద్ద రిస్క్ అండి బాబు ఈ డీమార్ట్ వాటిల్లో. ఎందుకు అంటే చచ్చినట్టు మళ్ళీ ఎక్కడ తీసుకున్నామో అక్కడికే వెళ్ళి వస్తామన్నమాట. అబ్జర్వ్ చేశారా, నేనైతే ఒక్కొక్క ఐటమ్ ఇచ్చిన తర్వాత సిస్టమ్ని చూస్తున్నా అనమాట, ఎంత యాడ్ అవుతుంది అని చెప్పి. అంతే కదా, మనం అనుకున్న బడ్జెట్ కన్నా క్రాస్ అయితే అదొక గుండె దడ అనమాట. నాకైతే ఊరికే స్టార్ట్ అయిపోద్ది. నా ఫేస్ రియాక్షన్ చూసారా మీరు? అంతే, ఇంకా మా ఆయన ఇచ్చిన బడ్జెట్ కంటే నేను ఎక్కువైతే చేస్తే ఇంకా అంతే. నాకు కొన్ని రోజుల వరకు నువ్వు తెచ్చిన ఐటమ్స్ అంటే మా ఆయన ఎవరైనా 1 month 2 months అంటారు, మా ఆయన అయితే నా 4-5 months అని చెప్తాడు. 4-5 months వరకు రాలేదా ఇంకా అంతే, నెక్స్ట్ నుంచి ఆ ఐటమ్ ఉండదు అని చెప్పి బెదిరిస్తాడనమాట. అందుకని చెప్పి నాకు భయము. ఫైనల్లీ అవన్నీ బయటికి వచ్చేసి నా బ్యాగ్లో అయితే నేను సర్దుకుంటున్నాను. నేను డీమార్ట్లో కవర్స్ పెద్దగా తీసుకోను, ఎందుకండి 16 రూపీస్ అదో పెద్ద వేస్ట్ అమౌంట్ అయిపోద్ది. సో నేను ఇంట్లో ఖాళీగా ఉంటాయి కదా బ్యాగ్స్, అవైతే నేను తెచ్చేసుకుంటాను. ఆల్రెడీ డీమార్ట్లో ప్రీవియస్ టైం పర్చేస్ చేసినవి. మీరే చూసి చెప్పండి, నేను ఏమైనా వేస్ట్ ఐటమ్స్ తీసుకున్నాను, ఏమైనా తీసుకొని ఉంటే కామెంట్ చేయండి. నేనైతే నాకు తెలిసి వేస్ట్ ఐటమ్స్ అయితే ఏం తీసుకోను. ఎప్పుడు వెళ్ళినా బాటిల్స్ తీసుకుంటా, ఎందుకంటే నేను బాటిల్స్ అనేవి ఒక 3 to 4 months వరకే వాడతా. ఆ తర్వాత అవన్నీ పడేస్తాను. నాకు ప్లాస్టిక్ని ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి సో నేను ఓన్లీ 3 to 4 months మాత్రమే వాడతా. థమ్స్అప్ అనేది తీసుకుంటా. థమ్స్అప్ లాంటివి మనం నాన్ వెజ్ ఐటమ్స్ తిన్న తర్వాత కొంచెం తాగితే అవి డైజెషన్లో హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అందుకని నేను చెప్పేసి థమ్స్అప్ అయితే నేను తీసుకుంటాను. ఫైనల్లీ ర్యాపిడో అయితే బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఆ రోజు వర్షం పడుతుందన్నమాట, అందుకని చెప్పేసి మా హస్బెండ్ రాలేదు, నేను ర్యాపిడోలో వెళ్ళిపోయాను. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. మీరైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు అన్యూజువల్ ప్రోడక్ట్స్ పెద్దగా తీసుకోవద్దు, ఎందుకు అంటే అవి వేస్ట్ ఆఫ్ మనీ తప్ప ఏం తీసుకునేంతసేపు